ఇక పబ్లిక్ ఇయాల కూడా మీకోసం లిలిపుట్ ముచ్చట్లు పట్టుకొచ్చేసినా మరి అవి కూడా చూశారుగా. ఏదన్నా ఆపదలున్నప్పుడు కామన్ గా పోలీసుల సాయం కోసం 100కు ఫోన్ కొడుతుంటాం కదా. ఇక అట్లనే గిడున్న పెద్ద మనిషి సుతం ఇంట్లో ఆపదొచ్చిందని 100కు ఫోన్ కొట్టిండాట. ఇక ఎంబటే పోలీసోళ్ళు ఆగమేఘాల మీద ఇంటికొచ్చిండ్రు. కానీ ఇంటున్న ఆపదను చూసి మస్తు పరిశాన్ అయినరట పోలీసోళ్ళు. అగో చూసిండ్రు కదా, ఇంట్లో మూలకు మలుసుకొని కూసున్న కుక్కే గీళ్ళకొచ్చిన ఆపదట. అసలేమైందో పురాగా పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈ నుండి చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. అన్నేడాలు ఎందుకు చేశారు? ఇట్లాగే ఉన్నాం సార్. అది ఎక్కడికో ఏంటిది వచ్చింది? కుక్క సార్. ఏడికి వచ్చింది? ఇట్లా కచ్చి లోపల తెల్ల చెదలు చేసింది. అది బయటకు పోతుంది. మమ్మల్ని అప్పాన్ని నిర్మించేస్తుంది గదన్నట్టు ముచ్చట. ఇక ప్రమాదం ఏదైనా ప్రమాదమే కదా సారు. కుక్కతోని మాకు ప్రమాదం వచ్చింది కాబట్టికే పోలీసుల కోసం 100కు ఫోన్ కొట్టినమని చెప్పుకొచ్చిండు పెద్ద మనిషి. ఇక ముచ్చటిన్న పోలీసోళ్ళు మస్తు షాక్ అయినరట. అయినా కుక్కలు ఇంట్లోకి రాకుండా తలుపులు గేట్లు మంచిగా పెట్టుకోవాలి. మీ ఇంట్లో మీకే బాధ్యత లేనప్పుడు పోలీసోళ్ళు వచ్చి ఏం చేస్తారు? గిసొంటి చిన్న చిత్క సమస్యలకు ఫోన్లు కొట్టుడు మంచిది కాదని బగ్గనే గరమైనరు పోలీసోళ్ళు. గిదే ముచ్చట ఎవలన్న విఐపీల ఇంట్లో జరిగితే మాత్రం పోలీసోళ్ళు బగ్గనే హడావిడి చేసేటోళ్ళు. కామన్ మ్యాన్ ఇంట్లో జరిగింది కాబట్టికే మ్యాటర్ ను సుతం కామన్ గానే కొట్టి పారేసిండ్రు పోలీసోళ్ళని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు.